హైవేస్. అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ అండి పోటాపోటీగా ప్రపంచ పర్యటనలు చేస్తూ టాప్ మోస్ట్ కంపెనీలతో మాట్లాడి ఆయా దేశాలటువంటి ప్రెసిడెంట్లు, ప్రధానులు, రిమైనింగ్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఈరోజు ఏకంగా ఐక్యరాజ్య సమితి కార్యదర్శి యాంటోనీ గుటెరెస్ ఆయన ఇన్విటేషన్ పంపారు. రేపు వైజాగ్లో నవంబర్ 14-15 తారీఖుల్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి జరగబోతుంది. పెట్టుబడుల సదస్సు లైక్ ఆవేలు అనుకోవచ్చు. దానికి గాను ఆల్రెడీ లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండి అక్కడున్న వారిని మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అన్నట్టు నమ్మదగినటువంటి వారు ఇంకా లైక్ ఎన్ఆర్ఎస్ని ఎంఆర్ఐ అంటూ అద్భుతమైనట్టుగా పిలుపుతో ఆస్ట్రేలియా 75,000 మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. న్యూజిలాండ్ 20,000 మంది ఉన్నారు. 2 చోట్ల కలిపేసి దాదాపు 30,000 పైగా చదువుకునే పిల్లలు ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే 130,000 పై చెరుకు. మీరే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ తెలుగు డయాస్పోరాను ఉద్దేశించి మన లోకేష్ మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన స్పీచ్, వాళ్ళందరితో ఆయన కలగలిసి ఉన్నటువంటి విధానం, అక్కడ ఆయన ఎవరెవరు కలిసి క్రాస్ చెక్ చేసుకుంటే తండ్రిని మించిన కొడుకు అన్నట్టు పుత్రోత్సాహం ఈరోజు చంద్రబాబు కలిగిస్తూ ఏపీ వారందరూ కూడా సభాష్ అనిపించేలాగా ఈరోజు లోకేష్ కనిపించారు. ఇక చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన దుబాయ్ పోతున్నాడు. దుబాయ్లో 3 రోజులు పర్యటన. సేమ్ అక్కడ కూడా అంతే. టాప్ మోస్ట్ కంపెనీలను కలవాలి, వైజాగ్ జరిగే సదస్సుకు రమ్మని చెప్పాలి, పెట్టుబడులు పెట్టమని అడిగారు. నెక్స్ట్ నవంబర్లో 2, 3, 4, 5 తారీఖుల్లో లండన్లో పర్యటన. సేమ్ అక్కడ కూడా ఇంతే. ఓవరాల్ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఏపీకి సంబంధించి గడిచిన 16 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 10 లక్షల కోట్లు అండ్ వచ్చిన ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు. మొత్తం మనం చెప్పింది నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఆల్రెడీ 5 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇక రిమైనింగ్ 15 లక్షలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇప్పటికి మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి 13 జిల్లాల వ్యాప్తంగా మీరు చూస్తే ప్రతి జిల్లా ఓ హబ్బు, ఆక్వా హబ్, ఫార్మా హబ్, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, తర్వాత సీపోర్ట్, షిప్ యార్డ్లు, తర్వాత వచ్చేసి ఆటోమొబైల్, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్, ఇలా ఓవరాల్గా ఉన్నప్పుడు ఏపీ డెవలప్మెంట్ అలా దూసుకుపోతుంది అంటే ఓ పక్క నాయుడు, మరో పక్క లోకేష్ ఇద్దరు కలగలిపి పెట్టుబడులు వేట సాగిస్తూ ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొస్తూ ఉపాధి కల్పిస్తూ ఏపీని అభివృద్ధి పదంలో ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ ఉంచబోతూ ఉన్నారు. ఇంతకుమించి ల్యాగ్ ఏం చేయదలుచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఒక్క అబద్ధం ఉందేమో చెప్పండి. ఇటువంటి వాళ్ళు మనకు నాయకులుగా కావాలా? విధ్వంసం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రాన్ని వచ్చేసి సంక్షేమ ఫలాలు అంటూ జనాన్ని పిచ్చోలం చేస్తూ డెవలప్మెంట్ ఏం లేకుండా అక్కడక్కడ వదిలేసి ఆ వైసీపీకి సంబంధించి వాళ్ళ పార్టీ అంటే మీరు ఆలోచిస్తారు. శుభం పలుకుతో వాళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక్క కామెంట్ వైసీపీకి ఫేవర్గా వచ్చినా నేను తట్టుకోలేకపోతున్నా. ఏంట్రా ఇంకా వీళ్ళకి ఊరిలో ఫేవర్గా ఉన్నారు అని చెప్పేసి మరలా చెప్తున్నా. నాయుడు అండ్ నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంచబోతున్నట్లో నో డౌట్.